Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from John's Gospel 16, verse 24. నేటి దినం మనం ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. Ask and you shall receive, that your joy may be full. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. We all want joyful in lives. మనమందరము సంతోషంగా జీవించాలని కోరుతాం. Lord desires us to be joyful always. ప్రభువు కూడా మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుతున్నాడు. Because every loving father desires that his children are joyful always. ఎందుకంటే ప్రతి ప్రేమ కలిగిన తండ్రి తన పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుతాడు. Jesus Christ said in John 15:11, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను 15:11 అన్నారు, These things have I spoken unto you, that my joy might remain in you, and that your joy might be full. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. Apostle Paul also echoes the same in Philippians 4:4. ఫిలిప్పి 4:4 కూడా అపోజిన పౌలు ఇదే సంగతి మళ్ళీ చెప్తూ ఉన్నాడు. Paul is writing to Philippians. ఫిలిప్పీలకు పౌలు రాస్తున్నాడు, Rejoice in the Lord always, and again I say rejoice. యెహోవా యందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. Psalmist also explained the same in thought in Psalm 16:11. కీర్తనకారుడు కూడా 16వ కీర్తన 11వ వచనంలో ఇదే తలంపు మళ్ళీ చెప్తూ ఉన్నాడు. 16:11. 16:11 Thou wilt shew me the path of life, in thy presence is fullness of joy, at thy right hand there are pleasures forevermore. జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. That doesn't mean that we won't have times of sorrow and grief. అంటే మన జీవితంలో దుఃఖము బాధ ఉండే దినాలే ఉండవు అని కాదు. A Christian is also a human being, he is not a superhuman. ఒక క్రైస్తవుడు అంటే ఆయన కూడా మానవుడే, ఏదో మానవాతీతమైన వ్యక్తి And కాదు. he is also living in the same sin-sick world. ఆయన ఈ పాపపూరితమైన లోకములోనే జీవిస్తున్నాడు. Surely we will have more grief as we desire to lead a holy life in the unholy world. అందుకనే ఈ అపవిత్రమైన లోకములో పరిశుద్ధమైన పవిత్రమైన జీవితము జీవించాలని కోరుతున్నాము కాబట్టి మనకి చెప్పాలంటే ఇంకా ఎక్కువ బాధలే ఉంటాయి. So in our portion for our meditation today, అందుకనే నేటి దినము మనము ధ్యానించుకోవాల్సిన వచనంలో Jesus Christ is talking about the death on the cross. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆ మరణము గురించి He మాట్లాడుతున్నారు. was preparing the disciples for the overwhelming sorrow. అప్పుడు ఎదుర్కోవాల్సిన దుఃఖముకై తన శిష్యులను ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. Because they are going to experience in the following few hours ఎందుకంటే as they watch him get arrested. ఆయనని ఇంకా పట్టుకొని తీసుకువెళ్లే సమయం ఇంకా కొన్ని గంటల్లో ఉంది కాబట్టి దానికంటే ముందు వాళ్ళని సిద్ధపరుస్తూ He ఉన్నాడు. is going to be mocked and scourged and crucified. ఆయనని ఎంతో ఎగతాళి. ఎగతాళి చేసి దెబ్బలు కొట్టి తనని సిలువేనే ఉన్నారు. And their world would come crushing down around them. ఆ శిష్యులు వారి లోకమంతా కూడా వారి చుట్టూ ఏదో ఇంకా పడిపోతుందా, నాశనం అయిపోతుందా అన్నట్టుగా అయిపోతుంది. They had put their full hopes on the belief that Jesus was the promised Messiah of Israel. ఇశ్రాయేలుకి యేసుక్రీస్తు ప్రభువే వాగ్దానం చేయబడిన మెస్సయ్య అన్న ఆ నిరీక్షణ మీదే వారు కొనసాగాలి కదా. In the earlier Sunday, దీనికంటే ముందు ఆదివారం their రోజు hopes were very high on Jesus when he rode into Jerusalem and the crowd shouted Hosanna. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో ఆనందంతో హోసన్నా హోసన్నా అని ఆహ్వానించినారు. And at that time their hopes are very high. ఆ సమయంలో వారి నిరీక్షణ ఎంతో గొప్పగా ఉండింది. But now, అయితే ఇప్పుడు what all they saw and hoped for would come to sudden stop. ఏమేమైతే చూసినారో, దేని గురించి అయితే ఆశ పెట్టుకున్నారో అదంతా కూడా అక్కడ ఆగిపోబడినట్టుంది. They thought that he is going to become the king. వాళ్ళు అనుకున్నారు ఆయన రాజు అయిపోతాడు అని. But the shocking end is they are going to watch their master to suffer and die. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే, విభ్రాంతి కలిగించే విషయం ఏంటి అంటే తన బోధకుడు వానికి దెబ్బలు కొట్టి అక్కడ చాలా బాధ హింస పొంది చనిపోనే ఉంటున్నాడు. That's why he was preparing their minds. దాని నిమిత్తమే యేసుప్రభు వారు శిష్యుల యొక్క మనస్సు సిద్ధపరుస్తున్నాడు. He is teaching them that the risen Lord will turn their sorrows into lasting joy. ఆయనకి నేర్పిస్తున్న సంగతులు ఏంటి అంటే తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారి దుఃఖానంతా కూడా సంతోషంగా And మార్చేస్తారు. they have to look unto him in faith and prayer. అందుకనే విశ్వాసముతో ప్రార్థనలు ఆయన కొరకు వేచి ఉండాలి. So from these words let us learn some practical lessons. ఈ మాటల నుంచి మనం కొన్ని క్రియాపూర్వకమైన పాఠాలు నేర్చుకుందాం. What are they? అవి ఏంటో
ఏంటి? Prominently, Christians will have grief in this world. ప్రాముఖ్యంగా క్రైస్తవులు ఈ లోకములో దుఃఖము కలిగి ఉంటారు. Remember, being Christians does not insulate us from experiencing deep sorrows. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులైనంత మాత్రాన మనకి లోతైన దుఃఖము కలగకుండా మనం ఏదో ఒక భద్రక కవచంలో ఉన్నట్టు కాదు. Bible says, బైబిల్ చెప్తుంది, the wages of sin is death. పాపం వలన వచ్చే జీతము మరణము. Although Jesus had broken the sting of death, దేవుడు ఈ మరణపు ముళ్ళుని he తుంచివేసినప్పటికీ has not taken away the fact of death. ఆయన ఈ పాపము యొక్క వాస్తవాన్ని తీసివేయలేదు. Paul says in 1 Corinthians 15:26, మొదటి కొరింథీ 15:26లో పౌలు అంటున్నాడు, the last enemy that shall be destroyed is death. 15:26 కడపట నశింపజేయబడు శత్రువు మరణము. So death is a defeated foe. అంటే ఈ మరణము అది అప్పటికే ఓడించబడిన శత్రువు. Yet we have to pass through death. అయినప్పటికీ మనము మరణము గుండా వెళ్ళాలి. However, we will be unharmed by it. అయినప్పటికీ మరణముతోటి మనకి ఎటువంటి హాని కలగదు. When some dear one dies, ఎవరైనా మన ప్రియులు చనిపోతే, though we are Christians, మనం and క్రైస్తవులమైనప్పటికీ, though we know all these truths, ఈ సత్యాలన్నీ మనకి తెలిసే ఉన్నప్పటికీ the emotional pain will be there. భావోద్రేకమైన కొంచెం బాధ ఉంటుంది. The deeper we love them, the deeper the sorrow will be. వారిని ఎంత లోతుగా ప్రేమిస్తున్నామో మనం అంత లోతుగా కూడా బాధపడేవారుగా So ఉంటాం. at such incidents, we have to understand that there is nothing wrong or unspiritual about feeling deep sorrow at such a loss. అటువంటి సందర్భంలో అటువంటి నష్టం కలిగినప్పుడు మనకు ఎంతో లోతైన దుఃఖం కలుగుతుంది అంటే అదేమి తప్పుగా భావించాల్సిన అవసరం లేదు. But our grief is different from that of the world. అయితే మన దుఃఖము ఈ లోకస్తులకు కలిగే దుఃఖానికి వేరు. We have an ultimate hope in Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువులో మనకి ఎంతో గొప్ప నిరీక్షణ ఉంది. We read in 1 Thessalonians 4:13 మనము తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:13లో చదువుతాం. what Paul is writing. అక్కడ పౌలు ఏం రాస్తున్నాడు? But I would not have you to be ignorant, brethren, concerning them which are asleep, that ye sorrow not, even as others which have no hope. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండాట మాకిష్టము లేదు. Yet grief will be there. అయినప్పటికీ దుఃఖం ఉంటుంది. Our sorrows can be caused by many reasons. మన బాధ దుఃఖము అనేక కారణాలని బట్టి కలుగుతుంది. Sometimes, కొన్నిసార్లు as the Scottish preacher Alexander White observed, అలెగ్జాండర్ వైట్ అనే ఒక స్కాటిష్ బోధకుడు ఆయన చెప్పినాడు, see, we all tend to hang our heavy weights on thinnest wires. మనమంతా కూడా మనం మోసే ప్రతి భారాలు అవెంతో చాలా పల్చని తీగ మీద వాటిని భరిస్తూ ఉంటామని అన్నాడు. వేలాడగడుతూ ఉంటాం. What does it mean? దాని అర్థం ఏంటి? It means that we hang our happiness on fragile things that can easily be and quickly be taken away. అంటే మన సంతోషాన్ని అంతా కూడా ఎంతో పల్చనైన విషయాలకి ఏలాడబెట్టినప్పుడు అది చాలా త్వరగానే Some తీసివేయబడుతుంది. people, they are joyful because they are healthy. కొంతమంది ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు సంతోషంగా Some ఉన్నారు. people, they are so happy like Jacob by seeing their mate. కొంతమంది యాకోబు తన భార్య. భార్యను చూసినప్పుడు సంతోషించినట్టుగా వాళ్ళు దానిని బట్టి సంతోషంగా Some ఉంటున్నారు. people, they are so happy because of their children or jobs. కొంతమంది వాళ్ళ పిల్లల్ని బట్టో లేకపోతే వాళ్ళ ఉద్యోగాల్ని బట్టో సంతోషంగా Some ఉంటున్నారు. people because of their home or positions. కొంతమంది వాళ్ళ ఇంటిని బట్టో వాళ్ళ స్థానాన్ని బట్టో వాళ్ళు సంతోషంగా We ఉంటున్నారు. visit many houses. మేము చాలా గృహాలు దర్శిస్తూ ఉంటాం. At that time, ఆ సమయంలో one way they will be, I should not say, it will be more inconvenient for us to stay there. ఒక విధంగా చెప్పాలి అంటే ఆ గృహంలోకి వెళ్ళి కూర్చోవాలంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటది. Why? ఎందుకు? Because they will taking us to every room. Do you know this stone? From Japan I got it. Do you know this camera? It is from Sweden I got it. ఎందుకంటే ఇంట్లో ప్రతి దగ్గరికి తీసుకెళ్లి ఇదిగో ఈ రాయి నేను జపాన్ నుంచి తీసుకొచ్చాను, ఇదిగో ఇది నా కెమెరా, ఇది నేను స్వీడన్ నుంచి కొనుక్కొని వచ్చానని ప్రతిదీ చూపిస్తూ ఉంటారు. They are so their hopes are on their positions. అంటే వాళ్ళు కలిగి ఉన్న ఈ ఆస్తి మీదే వారి నిరీక్షణ అంతా కనిపిస్తుంటది. They are all truly okay, good blessings from Lord only. ఇవన్నీ ప్రభువారు ఇచ్చిన మంచి ఆశీర్వాదాలే, But దీవెనలే. remember, they can't give lasting joy. అయితే గుర్తుపెట్టుకోనండి, అవి నిలిచి ఉండే సంతోషాన్ని ఇవ్వలేవు. Because they are often uncertain and transitory. ఎందుకంటే అవి మేము నమ్ముకోలేనివి, తర్వాత అవి మన దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. So losing such things causes you emotionally painful.
painful. అలాంటివి పోగొట్టుకున్నప్పుడు మనకి ఎంతో భావోద్రేకముతోటి చాలా నొప్పి బాధ కలుగుతుంది. We must learn how to look through such losses biblically. అటువంటి నష్టాలు కలిగినప్పుడు బైబిల్ని ఆధారంగా చేసుకొని ఎలా చూడాలో నేర్చుకోవాలి. We all face them. మనం అంతా ఎదుర్కొనేవే. Satan also uses such losses to destroy our faith. సాతాను అటువంటి నష్టాలు మన విశ్వాసాన్ని మనం కోల్పోయేటట్టుగా ఉపయోగించుకుంటాడు. If you are not prepared to handle such losses biblically, బైబిల్ పరంగా అటువంటి నష్టాలను ఎలాగ చూసుకోవాలో మీరు నేర్చుకోకపోతే there is a danger of destroying our spirituality. ఆత్మీయతను మనము కోల్పోయే ప్రమాదం ఉంది. Yeah, in my own life I have gone through such experiences. నా సొంత జీవితంలో కూడా అటువంటి అనుభవాలు గుండా వెళ్ళాను. Oh, some people came to Jesus with diseases. కొంతమంది ప్రజలు యేసు ప్రభు దగ్గరికి కొన్ని రోగాలతో వచ్చినారు. They accept Jesus as their personal savior వాళ్ళు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు. because their diseases are healed. ఎందుకంటే వాళ్ళ రోగాలు స్వస్థపరచబడ్డాయి కాబట్టి. Sometimes this could be superficial confession. కొన్నిసార్లు ఇవన్నీ కూడా పైకి వెల్తిగా చేసుకునే ఒప్పుదల. And deep in their hearts, కానీ వాళ్ళ హృదయ లోతుల్లో they think that if they believe in Christ, they will be healed. వాళ్ళు ఏమనుకుంటారంటే యేసుక్రీస్తుని నమ్ముకుంటే వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. When they are not healed, they leave Jesus. ఎప్పటికైతే స్వస్థత కలగదో వాళ్ళు యేసు ప్రభువుని It విడిచిపెట్టేస్తారు. is not right. అది సరికాదు. That's why Jesus was preparing the disciples to face the grief. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు దుఃఖమును ఎదుర్కోవడానికి వారిని సిద్ధపరుస్తున్నాడు. However, he promises him that ultimately that grief will be turned to gladness. వాళ్ళతోటి వాగ్దానం చేస్తున్నది ఏంటి అంటే చివరికి ఆ దుఃఖమంతా కూడా సంతోషంగా మారిపోతుంది. Sometimes what happens? కొన్నిసార్లు ఏం జరుగుతుంది? Such grief is the result of unfulfilled hopes. ఆ దుఃఖమంతా కూడా మనం దేని మీద అయితే ఆశ పెట్టుకున్నామో అవి తీరనందుకు కలిగే దుఃఖం. Sorrow can stem from disappointment when something does not go as we had hoped. మనం ఎలాగైతే ఆశించినామో ఆ రీతిగా ఏమన్నా జరగకపోతే అట్టి నిరుత్సాహముతోటి కలిగేదే దుఃఖము. Luke 24:21 is a wonderful example. లూకాసు వార్త 24:21 అది అద్భుతమైన ఉదాహరణ. They are the words of the disciples on the Emmaus road. అది ఎమ్మాయి మార్గంలో ఆ శిష్యులు పలికిన మాట. What they are telling? వాళ్ళు ఏమంటున్నారు? We were hoping. 24:21 వచనంలో We were hoping. వాళ్ళు అంటున్నారు మేము నిరీక్షించి ఉంటిమి. Sometimes we experience confusion by seeing evil people prospering. కొన్నిసార్లు దుష్టులైన వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటే వాళ్ళని చూసి మనము కొంచెం కలత చెందుతాం, అయోమయంగా అయిపోతాం. People with perverted values seem to prevail and prosper. చాలా భౌతికపరమైన కోరికలే కలిగి ఉంటున్న ప్రజలు మన ముందేదో వాళ్ళు ఎంతో వృద్ధి చెందుతున్నట్టుగా ఉంటారు. But the risen Lord Jesus promises to turn our grief into lasting gladness. అయితే తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు మనకి వాగ్దానం చేస్తుంది ఏంటి అంటే మన దుఃఖము నిలిచి ఉండే సంతోషముగా మార్చబడుతుంది. How will he do this? అది ఆయన ఎలా చేస్తారు? To explain this, the all-wise God in the earlier verse. ఇది మనకి వివరించడానికి ఈ సమస్త జ్ఞాని అయిన దేవుడు ఈ ముందు వచనంలో చెప్తున్నాడు. That is 16:21 of John's Gospel. అది యోహాను సువార్త 16:21. He used the analogy of a woman in labor pains. ఆయన ఒక ప్రసవ వేదన పొందుతున్న స్త్రీ గురించి ఆయన వివరించినాడు. In those days there was no anesthesia. ఆ దినాలలో ఈ మత్తు మందు అనస్థీషియా లేదు. In her labor pains, ఆ ప్రసవ వేదనలో and one could hear the cries of the woman at the time of giving birth to a child. ఒక బిడ్డని ప్రసవిస్తున్నప్పుడు, బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు ఆ స్త్రీ ఎటువంటి కేకలు పెడుతుందో అవన్నీ వింటూ ఉండేవారు. And for few minutes she will be crying out in anguish. కొంత సమయం వరకు తను ఎంతో దుఃఖంతో ప్రలాపిస్తూ ఉంటుంది. But few minutes later, అయితే కొద్ది నిమిషాల తర్వాత when she hears the cries of the newborn baby, ఆ చిన్న శిశువు ఎప్పుడైతే తన ఏడుపు వింటుందో her face will be beaming with joy. తన ముఖము ఆనందముతోటి మెరిసిపోతుంటుంది. That pain was there. ఆ నొప్పి అయితే ఉండింది. She cried a lot. దానికోసం ఎంతో ఏడ్చింది. We all know childbirth is a death and life situation. మనందరికీ తెలుసు ప్రసవించడం అంటే అది చచ్చి మళ్ళీ బతికే అంత పరిస్థితి. జీవన మరణ సమస్య. అది జీవన మరణ సమస్య. And that cried woman,
ఆ ఏడుస్తున్న స్త్రీ Suddenly, when she hears the cries of the baby, ఎప్పుడైతే ఆ బిడ్డ ఏడుపు వింటుందో oh, her face will be beaming with joy. తన ముఖము సంతోషంతో వెలిగిపోతుంటుంది. What a wonderful example to explain this truth. ఈ సత్యాన్ని వివరించడానికి ఎంత చక్కని ఉదాహరణ What a తీసుకున్నారు. practical reality. ఎంత క్రియాపూర్వకమైన వాస్తవమైన సంగతి. So remember, అందుకే నేను our గుర్తుపెట్టుకోండి, sufferings will bring us into closer fellowship with Jesus. మన శ్రమ అంతా కూడా దేవునితోటి ఇంకా సమీపమైన అనుభవానికే తీసుకొని What the వస్తుంది. Lord is saying, ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? the present days sufferings are not worthy to be compared with the glory that will be revealed to us. మనకి బయలుపరచబడే ఆ మహిమకు పోల్చి చూస్తే ఈ ప్రస్తుత ఉన్న శ్రమలు అవి ఎన్నదగినవి The కాదంట. Lord turns our grief into gladness. దేవుడు మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. ఎప్పుడు? When we see Him. ఎప్పుడైతే ఆయన చూస్తామో అప్పుడు. Oh, when we see Him risen from the dead through the eyes of faith. ఆ విశ్వాసపు నేత్రాలతోటి ఆయన మరణంలో నుంచి జీవంలోనికి లేచినప్పుడు, అది చూసినప్పుడు Suffering we are. మనం అంతా ఎప్పుడు బాధపడుతూ ఉన్నాము, కష్టపడుతూ ఉన్నాం. The moment when we are transformed, మనము ఎప్పుడైతే రూపాంతరం చెందుతామో we will forget all these things as the travailing woman forgets her pains. ప్రసవ వేదన అంతా కూడా ఎలాగా ఆ స్త్రీ మర్చిపోతుందో ఆ రీతిగా ఈ బాధ దుఃఖాన్ని అంతా కూడా మనం So, మర్చిపోతాం. dear brothers and sisters, అందుకని ప్రియ సహోదర సహోదరులారా, before I close, ముగించే ముందు please note that we are not exempted from grief. చూడండి, దుఃఖము నుంచి మనకి ఏమీ మినహాయింపు లేదు అన్న సంగతి When గమనించండి. you are going through such situations, అటువంటి పరిస్థితుల గుండా మీరు వెళ్తున్నప్పుడు spend more time with God in His word and prayer. దేవుని వాక్యములోను ప్రార్థనలోను దేవునితో ఎక్కువ సమయం గడపండి. The source of permanent joy is Christ is risen. నిత్యము నిలిచి ఉండే సంతోషానికి మూలము ఏంటి అంటే తిరిగి లేచిన యేసుక్రీస్తు I ప్రభువే. tell you out of experience నేను అనుభవంతో నేను చెప్తున్నాను, that your path to the permanent joy begins the moment you trust Jesus. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన ఆ గడియలోనే మీకు ఆ నిత్యమైన సంతోషానికి మార్గం ఆరంభమవుతుంది. Accept Him today ఆయనను మీరు నేడు అంగీకరించండి and start experiencing the joy unspeakable and full of glory. చెప్పనాశక్యము మహిమాయుక్తమైన ఈ సంతోషాన్ని మీరు కూడా అనుభవించడం Oh, ఆరంభించండి. may God help you. ఓ ప్రభు దేవుడే మీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకమందున్న yes, తండ్రి, though we are Christians, we are still human beings. అవును ప్రభు, మేము క్రైస్తవులం అయినప్పటికీ ఇంకా మానవులమే. We will have the same troubles as the worldly people. లోకంలో ఉన్న ప్రజలు ఎటువంటి సమస్యలు కలిగి ఉంటారో మేము కూడా అలాగే కలిగి ఉంటాం. Even for our faith, we will be facing more troubles. మా విశ్వాసమును బట్టి ఇంకా మేము అధికమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. Our dear ones may be going through grief and sorrow. మా ప్రియులు కొంతమంది ఎంతో దుఃఖము బాధ గుండా వెళ్తూ ఉంటారు. But you know that they are going to turn their grief into joy. అయితే వారి దుఃఖాన్నంతా కూడా మీరు సంతోషంగా మార్చివేస్తారని మేము ఎరుగుతాం. What a wonderful example of the travailing woman. ఆ ప్రసవించు స్త్రీ ఎంత గొప్ప ఉదాహరణ మాకు చూపినారు. Till that time she will be crying, "O Lord," with unimaginable pain. అప్పటి వరకు భరించలాని నొప్పితోటి తను ఎంతో ఏడుస్తూ ఉంటుంది. But the moment when she hears the cries of the baby, ఆ చిన్న బిడ్డ యొక్క ఏడుపు ఎప్పుడైతే తను వింటుందో we do not know where the cries will go. ఆ ఏడుపు అంతా ఎక్కడికి పోతుందో మాకు తెలియదు. Beaming joy will be seen on her face. తన ముఖము మీద ఎంతో సంతోషము వెలుగుతూ Oh ఉంటుంది. Lord, we thank Thee for this wonderful example. ఈ అద్భుతమైన ఉదాహరణకై మీకు వందనాలు So చెల్లిస్తున్నాను. guide us throughout this day. అందుకని ఈ దినమంతా మీరే మాకు సహాయం చేయండి. Give us the hope that our grief will be turned to joy. మా దుఃఖమంతా కూడా సంతోషంగా మార్చబడుతుంది అన్న ఆశ మాలో పుట్టించండి. O Lord, claiming Thy promises, we may be strengthened. మీ వాగ్దానములు చేపట్టి మేము బలపరచబడదుము గాక. In Jesus' precious name we pray. ప్రశస్తమైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.